Dr. Rice sugar-free rice. La 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 la. Dr. Rice diabetic rice తినండి. తాతలు కలలు కన్నారు, తండ్రులు పోరాటం చేశారు, పిల్లల కాలంలో సాధించాం. 5 దశాబ్దాలు సుమారు 40-50 సంవత్సరాల నుంచి ఇందూరు ప్రాంతం, ఇటు ఇందూరు నుంచి జగిత్యాల వరకు నిర్మల్ కరీంనగర్ ప్రాంతంలో 60,000-70,000 ఎకరాలలో పంట పండిస్తున్న పసుపు రైతు ఎన్నో కలలు కానీ ఎంతో తాపత్రయపడి 170 మంది కన్నా మీద రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి దేశం యావత్తు దృష్టిని ఇటు దిక్కు దింపిన తరుణంలో భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ మెంబర్గా నిలబడి పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్న సందర్భంలో బాండ్ పేపర్ రాయించడమే కాదు, దాని గురించి నిరంతరం వారు ఎంత కష్టపడ్డారో ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సందర్భంలో కేంద్ర మంత్రి గారి ఇంట్లో వాళ్ళ తల్లిగారు చనిపోతే 500 కిలోమీటర్లు తన సొంతగా డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడున్న పసుపు రైతులు తీసుకొని అతన్ని కలిసి, ఎందుకంటే కలిస్తే ఏదైనా సానుభూతి వస్తుందేమో ఆశతో ధర్మపురి అరవింద్ గారు చేశారు. రెండో సందర్భం గుర్తు చేస్తున్నా, తన సొంత నానమ్మ చనిపోయిన సందర్భంలో కూడా ఆ రోజు ఢిల్లీలో ఉండి పసుపు రైతులు, ఎందుకంటే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, తన నానమ్మను చనిపోయిన రోజు కూడా దహన సంస్కారాలు రాకుండా పసుపు బోర్డు తీసుకొచ్చేందుకు ధర్మపురి అరవింద్ గారు ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు ఇది నేను చెప్తున్నా, కొన్ని 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 4 సంవత్సరాల 6 నెలలు తను పసుపు బోర్డు కోసం ఎన్ని తిప్పలు పడ్డాడో. స్పైసెస్ బోర్డు తెచ్చినా ఇంకా ప్రజలకు తేవాలి, ఈ పసుపు బోర్డు ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయాలి, రైతులకు ఇచ్చిన మాటను తప్పద్దు అని ఏకైక లక్ష్యంతో ధర్మపురి అరవింద్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది. ఈ పసుపు బోర్డు వచ్చిన సందర్భంలో ఇక్కడ ఇవాళ కార్యాలయం ఏర్పడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్యాలయం ఎందుకంటే విచిత్రమైనది, జాతీయ పసుపు బోర్డు జాతీయ మినిస్టర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఇనాగ్రేషన్ చేసి నిజామాబాద్ ఉన్నా కానీ కొంతమంది రాజకీయ స్వార్థం కోసం ఎక్కడ పసుపు బోర్డు అని అడిగారు. ఇవాళ చెప్తున్నాం, పసుపు బోర్డు మీరు గూగుల్లో కొట్టండి, ఇవాళ ఏర్పడుతుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.